సార్ అయితే బేసిక్గా అందరిని ఎవరైనా ఇంటికి వచ్చి పిలవాలంటే సతీ సమేతంగానే పిలుస్తారు. మిమ్మల్ని జీవిత సమేతంగానే పిలుస్తారా? ఎందుకంటే జీవిత గారి పేర్లు మిమ్మల్ని పెట్టేసుకున్నారు. మీరేమో మీ పక్కన ఎప్పుడు జీవిత గారిని మీరు పెట్టుకుంటారు యాక్చువల్గా. సో అంటే ఏంటి అది ఎఫెక్షన్ కోసమా లేకపోతే ఒక సపోర్ట్ కోసమా? ఎందుకు సార్ ఇది మీ అలా అలవాటైపోయింది. జీవితం లేకుండా నాకు ఒక క్షణం కూడా అవ్వదు. దేనికైనా జీవితం ఉండాలి. అలా బిగినింగ్ నుంచి అలా అలవాటు అయిపోయింది. ఈవెన్ రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు కదా, యాక్టర్. అవును. ఆయన అడుగుతుంటారు, ఏంటి రాజశేఖర్ ఏం మాట్లాడుతూ ఉంటావు, ఫ్లైట్లో కూర్చొని ఇద్దరు మాట్లాడుతూ ఉన్నారు, ఎప్పుడు చూసినా మాట్లాడుతూ ఉంటారు, ఏం మాట్లాడతారు? ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాము, బట్ కలిసే ఉంటాం. ఎందుకు ఏం మాట్లాడుతుంటారు సార్? అన్నీ పిచ్చిగానే ఉంటాయి. ఊరికే ఏదైనా జోక్స్ వేస్తూ ఉంటా, లేదు అవసరమైంది చాలా తక్కువ, ఎక్కువ ఏదైనా జీవితపై కామెడీయో. ఓకే. ఏదో మీరే కామెడీ చేస్తుంటారు. అవును. ఆవిడ భరిస్తూ ఉండాలి. ఆవిడ పైన పైగా అది కూడా భరిస్తారు, దాన్ని నవ్వుకుంటారు. దానికి ఏదైనా అవార్డు ఉంటే మాత్రం భరించడానికి ఓపిక్కి పేషెన్స్కి అయినా అవార్డు ఉంటే మాత్రం అది ఇంకా దానికి మళ్ళీ అంటే మామూలుగా అంటారు కదా, దిస్ అవార్డ్ గోస్ టు అంటారు కదా, అది ఓన్లీ జీవిత గారికి. ఇంకా దానికి ఇంకా నామినేషన్స్ కూడా అవసరం లేదు.